పిలిస్తే ఆయన ఆగకుండా వెళ్ళిపోయాడు. రేపటి రోజు వచ్చి ఆయన యొక్క పరిస్థితి మరొకసారి వీక్షించి ఆయనకి ఏమైనా సాయం చేయాలి అనేది ఆలోచిస్తాం. దేవుళ్ళ ఫోటోలు ఇది ఫ్రెండ్స్ ఇక్కడ పరిస్థితి. ఇక్కడ అపరిచిత వ్యక్తి మన భాష కాదు, మన ప్రాంతం కాదు. ఆయన ఎందుకు ఇక్కడ జీవిస్తున్నాడో, ఈడ ఎందుకు ఆవాసం ఏర్పరచుకున్నాడో మాకైతే అర్థం కాలే. మేము పిలిస్తే ఆయన వినిపించుకోకుండా చెల్లని అలా కట్టి పట్టుకొని స్వెటర్ వేసుకొని వెళ్ళిపోయాడు. ఆయన ఇక్కడే గుడి చుట్టుపక్కల తిరుగుతున్నాడు. మళ్ళీ నైట్ వచ్చి ఇక్కడ పనుకుంటాడంట. ఎందుకంటే ఇక్కడ ఈ ప్రాంతంలో వాకింగ్ చేసేవాళ్ళు, ఆడవాళ్ళు ప్రతి ఒక్కరూ ఆయన పరిస్థితి చూసి వాళ్ళు చెల్లించిపోయి మాకు ఫోన్ చేస్తే మేము ఇక్కడ వచ్చి పరిశీలిద్దామని వస్తే ఆయన మన భాష మాట్లాడలేదు. మా మాట వినకుండా అలా వెళ్ళిపోయాడు. రేపటి దినం మరొక్కసారి పరిశీలించి మన ఎవరినన్నా పోలీసు వారి ద్వారా అతని వివరాలు ఏమి, ఆయన ఎందుకు ఇక్కడ ఉన్నాడనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. ఓకే ఫ్రెండ్స్, సర్లే. ఈ ప్లేస్ వచ్చి మద్దులేరు వాగు. ఈయన అపరిచిత వ్యక్తి ఇక్కడ జీవనం సాగిస్తాండే ప్లేస్ మద్దులేరు వాగు, దేవల్చెరు వంక, హిందూపురం రోడ్లో మోరీ పక్కనే. చూడండి ఫ్రెండ్స్, ఈ అపరిచిత వ్యక్తి అదే నీళ్లు తాగుతున్నాడు.